న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకొని వాటిని చేయడానికి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అండ్ అలాగే వాటిని ఎలా నెరవేర్చుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్ కొత్త మనిషిగా మారుతున్నామా లేక న్యూ ఇయర్ సేమ్ ఓల్డ్ ఎలా ఉన్నామో అలాగే ఉంటున్నామా? ఎవ్రీ ఇయర్ కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం, కానీ అవి కూడా మనతో పాటు అలా చిల్ అవుతూ ఉంటాయి. నిజంగా ఎంతమంది లాస్ట్ ఇయర్ తీసుకున్న రెజల్యూషన్ మీద స్టిక్ ఆన్ అవ్వారు? కానీ అలా కాకుండా ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్న రెజల్యూషన్స్ మీద స్టిక్ ఆన్ అవ్వండి. అసలు మనం తీసుకున్న రెజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలిస్తే మనకి ఈ ఇయర్లో అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఫస్ట్ ఏంటంటే, మనం తీసుకున్న రెజల్యూషన్స్ మీద మనకి క్లారిటీ లేకపోవడం, అసలు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం, తీసుకున్న వెంటనే మొత్తం ఒకేసారి చేంజ్ అయిపోవాలి అని స్టార్ట్ చేయడం. కొంతమంది ఈ ఇయర్ నేను ఫిట్గా అవ్వాలి, లేదా బాగా మనీ సేవ్ చేయాలి, లేదా కొంతమంది అయితే బుక్స్ బాగా చదవాలి అని అలా కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు. కానీ మనతో ప్రాబ్లం ఏంటంటే, జిమ్కి వెళ్ళాలి అని కొత్త బట్టలు కొనేసుకుంటారు, కానీ 2-3 రోజులకే అమ్మో ఈరోజు వెళ్ళలేం, ఈరోజు చిల్ అవుతూ బిర్యానీ తినాలి లేదా పిజ్జా తినాలి అని మానేస్తాం. ఇంకంతే, ఇయర్ అంతా అయిపోతుంది. లేదా మనీ వేస్ట్ చేయకూడదు అనుకుంటాం, కానీ కొన్ని డేస్కే ఏదైనా ఆఫర్ పెడితే హే ఆఫర్ పెట్టాడు ఏదైనా కొనేసుకోవాలి అని అవసరం లేనివి కూడా కొనేసుకుంటాం. కొంతమంది అయితే చదవాలి అని తెగ బుక్స్ కొనేస్తారు, కానీ అట్ లాస్ట్ ఇయర్ అంతా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్తో గడిపేస్తారు. ఇదంతటికి ప్రాబ్లం ఏంటంటే, మనం తీసుకున్న రెజల్యూషన్స్ మిస్టేక్ కాదు, మనం దాన్ని అచీవ్ చేసే క్రమంలో చాలా రాంగ్గా అప్రోచ్ అవుతాం. ఇవన్నీ మనం ఇప్పటి వరకు చేసినవి, కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాదు. ఈ ఇయర్ మాత్రం ఎలా అచీవ్ చేయాలో, మనం తీసుకున్న రెజల్యూషన్స్ మీద ఎలా స్టిక్ ఆన్ అవ్వి ఉండాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, స్పెసిఫిక్గా అనుకోవాలి మనం ఇది అచీవ్ చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్సర్సైజ్ చెయ్యాలి అని అనుకునే దానికంటే నేను ఒక 10 minutes స్పెండ్ చేయాలి ఎవ్రీడే వాకింగ్కి అని అనుకోండి. అది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్ట్ చేయడానికి. అండ్ ఇంకా రెండోది, మనం తీసుకున్న రెజల్యూషన్స్ ఒకేసారి కంప్లీట్ చేయాలి అని అనుకోకుండా వీలైనంత చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేసుకోండి. అండ్ ఒక్కొక్క స్టెప్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. మనం మేడ ఎక్కాలి అనుకుంటే ఒకేసారి ఎక్కేయలేం కదా మేడ మీదకి. ఒక్క స్టెప్ ఎక్కితేనేగా మనం ఎక్కగలం. అలాగే చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేసుకుని ఒక్కొక్కటి అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్టే మీకు కష్టమైనది తీసుకోకుండా ఫస్ట్ ఏదైనా మీకు ఇష్టమైనది చేయడానికి ట్రై చేయండి. మీరు కూడా దానివల్ల మోటివేట్ అవుతారు. నెక్స్ట్, మనం బ్రేక్ చేసిన స్టెప్స్ కూడా మీరు ట్రాక్ చేసుకోండి. మీ కంటికి కనిపించేలా పెట్టుకోండి. ఒక స్టిక్కీ నోట్స్ ఆర్ యాప్స్లో ట్రాక్ చేసుకోండి మీరు ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు అని. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మొబైల్ కన్నా స్టిక్కీ నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మొబైల్ ఓపెన్ చేస్తే మళ్ళీ నోటిఫికేషన్స్తో డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు. సో బెటర్ ఏంటంటే స్టిక్కీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీరు తీసుకున్న రెజల్యూషన్స్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు అందరికీ చెప్పారు కాబట్టి సో నేను కంప్లీట్ చేయాలని మీకు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మనం చేసేవి అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాము అని కాదు, ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. మీరు చేయడంలో ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే రీస్టార్ట్ చేయడానికి మీకు ఒక కొత్త ఛాన్స్ ఉన్నట్టే. సో మధ్యలో ఏదైనా ప్రాబ్లం వల్ల గ్యాప్ వచ్చినా వెంటనే రీస్టార్ట్ చేయండి, అంతేగాని నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఈ ఇయర్లో మీరు తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. సో మిగిలిన వాళ్ళు కూడా మోటివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ సంవత్సరం మీరు ఒక అద్భుతమైన బెస్ట్ ఇయర్గా మార్చుకోండి. అండ్ మీ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటే హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.